రైతులకు ఏం న్యాయం జరుగుతలేదు. ఎందుకు ఏమేం చేయలేదు వాళ్ళు? ఏం చేయలేదు, టైంకు రైతు బంధు వేస్తలేడు. ఇప్పుడు రైతు బంధు వేస్తానన్నాడు, అది టైంకి వేయలేదు. మళ్ళీ కౌలు చేసిన వానికి కూడా నేను అండ్లకెళ్ళే ఇయ్యాలని చెప్పి ఇప్పుడు అంటాను. అప్పుడు నేను వేరే ఇచ్చుకుంటాను అన్నాడు. ఇప్పుడు అండ్లకెళ్ళి రైతును కౌలుదారు మీరే మాట్లాడుకోవాలంటారు. ఈ ఆసరా పింఛను పెంచిస్తానన్నాడు, పెంచియలేదు ఇంతవరకు దాకా. అది కూడా టైంకు ఇస్తాను అనుకో, ఒక్క టైంకు గాని పెంచి మాత్రం ఇస్తలేడు. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, వచ్చిండు. ఎట్లుంది పరిస్థితి? పరిస్థితి అధ్వానంగానే ఉందిగా. ఎందుకు? ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు ఏది చక్కగా చేయలే కదా. రైతు భరోసా అన్నాడు, అది జూన్ 10-15 వరకు పడాలి, అది ఇంతవరకు పడలే. రైతు రుణమాఫీ అన్నాడు, అది సగం 130% మందికి అయింది, 70% మందికి కాలే. 42 లక్షల మందికి అయితే అన్నాడు 2 లక్షల మాఫీ, 18 లక్షల మందికి అయినాయి. మరి మిగతా అంతా ఎడిపోవాలి? అసలు టోటల్ 80 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ రైతులలో 42 లక్షల మందికి చేతనం అడిగినాయి, అందులో 20 లక్షల మందికి అయింది. మిగతా అంతా ఎవరు కాలే కాబట్టి అందరు చేయాలి. ఆల్రెడీ ఏం చేశారంటే 2 లక్షల లోపు ఉన్నోళ్ళకు నేను మాఫీ చేస్తానంటే వాళ్ళు అప్పులో సప్పులో తెచ్చి 2 లక్షల 10 ఉన్నోళ్ళు, 2 లక్షల 50 ఉన్నోళ్ళు, 3 లక్షల ఉన్నోళ్ళు కూడా అప్పులో సప్పులో తెచ్చి కట్టిర్రు. ఇది అసలు పెట్టుబడి సీజన్. ఇది ఈ సీజన్లో అక్కడ ఇక్కడ మొత్తులకు 5% వడ్డీకో 10 రూపాయల మితికో తెచ్చి కట్టిర్రు. కట్టిన తర్వాత బ్యాంక్ కాడికి పోతే ఏమంటాడు, ఏవో సార్ దగ్గర పోంటాడు. ఏవో సార్ దగ్గర పోతే ఏమంటాడు, మీరు బ్యాంక్ కన్నా కట్టింది బ్యాంక్ దగ్గరికి పోంటాడు. బ్యాంక్ కాడికి పోతే ఏమంటాడు, సేమ్ రేవంత్ చేస్తున్నాడు కాబట్టి చేసినప్పుడు అవుతుంది, మా దగ్గరే ఉందని మన బ్యాంక్ కూడా చేతులు ఎత్తేసిండు. ఇప్పుడున్న పరిస్థితి ఏంది, అప్పులు తెచ్చి అక్కడ కట్టినాం. ఇటు పంటకు పెట్టుబడి పెట్టుకోవాలంటే ఈ పైసలు పోయి అడగడితే దీనికి మంది వేయాలంటే మంది వేసే పరిస్థితులు తీయాలా. కానీ రైతు భరోసా అంటే గత 2 నెలల నుంచి దసరా అంటాడు. ఆ దసరాకి ఇచ్చేది కూడా నమ్మకం అనేది లేదు. దానికి ఒక డేట్ లేదు కదా, డేట్ ఏం ఫిక్స్ చేస్తలేడు. ఇంకొక ఈ డేట్లో కానీ ఇట్లా వేస్తా పైసలు రైతు భరోసా, ఇక నేను పెంచిన రైతు భరోసా వేస్తా అంటాడు. పెంచిన రైతు భరోసా కాదు, కేసీఆర్ ఇచ్చిన భరోసా లెక్క ప్రకారం ఉంది కదా, గా లెక్క వేయచ్చు కదా 5,000. ఇప్పుడు ఎక్కువ లేదు. కేసీఆర్ ఇచ్చిన 5,000 వేసినా ఓకే. ఇప్పుడు కేసీఆర్ అంటాడు వేసిండు, ఏం వేసిండు అంటే 5,000 అన్నాడు. 5,000 అన్నాడు కానీ టైంకి వేసిండు వాడు. మరి కేసీఆర్ గారు టైంకి వేసిండు. ఈ రేవంత్ అంటాడు వాడు టైం కాదు, అసలు టైమే లేదు, వానికి ఏది లేదు, ఓ సెక్షన్ లేదు, ఓ పద్ధతి లేదు, ఏమన్నా లేదు. ఏమనంటే అడగపోతే రోడ్డు ఎక్కపోతే అరెస్ట్ చేస్తాడు, జైల్లో పెడతాడు. అది ఓట్లు వేసేటప్పుడు ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీకున్న చరిత్ర ఏంటంటే అనుకున్న మాట నిలబెట్టుకుంటుందని అందరం జనాలంతా ఊరికి వేసిన ఓట్లు. ఇప్పుడు ఏం చేసిండు, నెత్తిన బండరాయి పెట్టిండు. అది పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ మంచి పనులు చేసిండా ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తా ఉన్నాడా? ఇప్పుడు గత 10 సంవత్సరాలు పరిపాలన చేస్తేనే రైతు రాజాయిండు. ఇవాళ రైతు జీతం ఉండే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఆయన భయానికే కొద్ది గొప్ప నీళ్ళు వెళ్తాడు, ఆయన భయానికే కొంతమందికి రైతు అది మన రుణమాఫీ చేసిండు. మిగతా వాళ్ళు చేయమంటే రోడ్డు ఎక్కడ అరెస్ట్ చేయబట్టే. ఇప్పుడు ఆయన అంటేనే కదా మేము మిత్తు తెచ్చి కట్టింది. ఓ 1,00,000 ఉన్నోడు 1,50,000 ఇట్లా మిత్తు తెచ్చి ఎందుకు కట్టామంటే ఆయన చెప్తేనే కట్టాం, రేవంత్ రెడ్డి గారు చెప్తేనే కట్టినాం కదా. మరి ఇక కట్టినప్పుడు ప్రతిపక్షంగా కొట్లాడుతుంటే కూడా మా రైతులను మేము రోడ్డు ఎక్కితే మాకు వాళ్ళు సంఖ్యభావం తెలిపిపోతే వాళ్ళని అరెస్ట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి, రైతులు అనడానికి మాకు పార్టీలు అవసరం లేదు కదా, మాకు చేయాల్సిన వాగ్దానాలు ఇస్తే అయిపోతుంది. మేమైతే ఇంటికి అడగలేదు కదా రేవంత్ రెడ్డిని, మాకు 2 లక్షలు ఇవ్వా రేవంత్ రెడ్డి చెప్పిండు, నాకు రుణమాఫీ చేయవా రేవంత్ రెడ్డి అడగలే కదా. మేము ఏం కోరుకున్నామంటే ఇచ్చే సంక్షేమాలలో కరెక్ట్ టైంకి అయితే సరిపోతుంది అనుకున్నాం. ఆ ఇచ్చే సంక్షేమాలు నేను 2,500 ఇస్తా మహిళలకు, నేను 4,000 పింఛన్ ఇస్తా అంటాడు, రైతు మన చేయుతా అన్నాడు, సైకిల్ మోటార్లు అన్నాడు, ఇవన్నీ అన్నాడు, ఏది చక్కలేదు. అసలు ఇతనన్న రైతు భరోసాకే దిక్కులేని పరిస్థితి ఉన్నది. అలా రుణమాఫీ కూడా అది సగానికి తక్కువైంది తప్ప సగానికి అంటే ఎక్కువ అన్నట్టు కాలే. అది పరిస్థితి. రేవంత్ రెడ్డి పరిస్థితిలో రైతు అన్నాడు ఇంకా కాబోయే 4 సంవత్సరాలలో జీతం ఉండే పరిస్థితి తప్ప రైతు అనేటువంటి రాజు అనేది కాదు. కాని పరిస్థితి. మీరు అనుకున్నారా మీరు ఇట్లా ఈ పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి అప్పుడు ఎందుకంటే ఉచిత కరెంట్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఒకటేసారి ఫైల్ మీద సంతకం పెట్టి చేసిండు. గదే రీతిలో నమ్మకంగా కట్టుబడి ఉంటుంది అనుకున్నాం కాంగ్రెస్. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇంత మోసపూరితమైన సర్కార్ అని మేము అనుకోలే కదా. అందుకే జనాలంతా ఉరికి ఓట్లేసినాం. ఇలా వాడు మేము ఉరికి ఓట్లేసి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మేము ఓట్లేస్తే తిరిగి జైల్లో పెడతాడు. మాకు ప్రతిఫలం అదే, జైల్లో పెట్టుడే ప్రతిఫలం అయిపోయింది రైతులకు. అది పరిస్థితి. మొత్తానికి మోసం చేస్తా ఉన్నాడు రైతాంగాన్ని. మోసం అంటే అది 100% మోసమే. ఇది 100% మోసమే. జూన్ 15 కల్లా రైతు బంధు చేసేది 5,000 అయిపోయినాడు. మీరు పెంచిన దానికి దిక్కు లేకపోయినా పర్లేదు, ఆ లెక్క అయితే ఉంది కదా, ఆ లెక్కతో నేను ఒకసారి వేసినావు కదా, గా లెక్కలు నేను జూన్ 15కి వేయాలి కదా ఈ సీజన్ లా. మరి ఇంతవరకు
ఇది మోసం కాకపోతే ఏమంటారు దీన్ని? ఉమ్. అడగపోతే అరెస్ట్ ఇప్పుడు చేస్తాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మళ్ళీ 10 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటాం అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. 10 సంవత్సరాలు కాదు ఇచ్చిన వాగ్దానాల్లో ఇప్పుడు ఒక నలుగురు ఎమ్మెల్యేలను ఉమ్, పోనీ ఎమ్మెల్యేలు వద్దనుకుంటే ఉమ్, నలుగురు ఒక మంత్రులు వచ్చి రాజీనామా చేసి నిలబడమను. ఉమ్, 10 సంవత్సరం తర్వాత ముచ్చట ఉమ్, మళ్ళీ గెలవమను. ఇప్పుడు ఉమ్, ఇప్పుడున్న గ్రౌండ్ లోకి వచ్చి మనం ఉమ్. హైదరాబాద్ సిటీలో కూర్చొని చెప్తే ఎందుకు correct అంత కాదు. కాక మీద ఉన్నారా జనాలంతా? చాలా ఉద్రేకం మీద ఉన్నారు, పగ మీద ఉన్నట్టున్నారు ఇప్పుడు. ఎందుకంటే పాలిచ్చే బర్రెను తీసేసి దున్నపోతులు కొనుక్కున్న పరిస్థితి ఎదురైంది రైతుకు. ఎందుకంటే పాలిచ్చే బర్రె ఎవరు? పాలిచ్చే బర్రె అంటే ఇలా కేసీఆర్ సర్కార్ అనుకోవాల్సిందే కదా. ఉమ్, ఆ ఇచ్చిన టైంకి ఇచ్చినోడు పాలిచ్చే బర్రె. ఉమ్, టైంకి ఏంటంటే రైతు అనేటోడు పాలు పిండుకుంటే ఇలా రోజుకు 4 లీటర్లు ఇస్తే 300 వచ్చేది. ఉమ్, ఆ టైపు కేసీఆర్ సర్కారు. ఉమ్, ఇలా దున్నపోస వ్యవహారం రేవంత్ రెడ్డిది. ఉమ్, ఎందుకంటే ఏ సక్క ఇయ్యలే కదా. ఉమ్, మహిళలను మోసం చేసిండు, ఉమ్, పింఛన్దారులను మోసం చేసిండు, ఉమ్, ఇలా రైతులను మోసం చేసిండు, ఉమ్, అందరి టోటల్ విద్యార్థులను కూడా మోసం చేసిండు. ఉమ్, ఆ? ఉమ్. ఇలా నిన్న కాక మొన్న సింగరేణి వాళ్ళని కూడా మోసం చేసిండు. కాదా 30,000 ఉద్యోగాలు ఇచ్చిండంట రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు అట వచ్చినాయి. మీ ఊర్లో ఎవరైనా అప్లై చేసుకున్నారా? అసలు అది నోటిఫికేషన్ గవర్నమెంట్ లో వేసిండా? ఉమ్, ఏ గవర్నమెంట్ చేసింది అనేది ఉందా ఏమన్నా? ఉమ్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమన్నా ఎగ్జామ్ పెట్టి ఇచ్చిండా 30 ఉద్యోగస్తులు ఏమన్నా? ఉమ్, ఏ జాబ్ లో ప్రతిపాదిక ఉందా? ఉమ్, క్రమబద్ధీకరణ చేసిండా? ఉమ్, ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో క్రమబద్ధీకరణ ఉందా ఆయన దగ్గర ఏమన్నా? ఉమ్, లేదు కదా. ఉమ్, ఇవాళ కరెంటు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఉద్యమం చేస్తే కూడా వాళ్ళకి ఇయ్యలే ఇంతవరకు. ఉమ్, ఎక్కడ కొత్త ఉద్యోగం 30 లక్షల 30,000 మనం ఉమ్, 30,000. 30,000 ఉమ్, ఒక 4 ఉద్యోగస్తులు కూడా మా మండలానికి అయితే రాలేదు వరకు. ఉమ్, నన్ను అడిగితే ఉమ్, నాకు తెలిసినంత వరకు అయితే ఉమ్. విలేజ్ లో ఒకటి కాదా రాలేదు. ఇప్పుడు ఈ మొత్తం గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందా ఇప్పుడు మీ దృష్టిలో? ఫెయిల్ అయినట్టే. ఆ? మంత్రులను కూడా నిలబడండి వచ్చి ఒకసారి ఉమ్, మంత్రులను నిలబడండి. ఉమ్, ఇలా ఖమ్మం జిల్లా మన రాష్ట్రంలో ఉంది కదా ఖమ్మం జిల్లా. ఉమ్, ఖమ్మం జిల్లాలో 9కి 9 ఇచ్చిర్రు. ఉమ్, 9లో ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు కదా. ఉమ్, ఆ మంత్రులు నిలబడండి అక్కడ. ఉమ్, గెలుస్తున్నాం చూడ మనం ఫస్ట్. అంతే. ఉమ్, మొన్న వరద కొట్టకపోతే నష్టపరిహారం అడగకపోతే లాఠీ చార్జ్ చేస్తారు, ధర్నా అరెస్ట్ చేస్తారు. ఉమ్, ఇంతవరకు ఇయ్యలేదు. ఉమ్, మొన్న హరీష్ రావు గారు పోతే ఆయన మాటకి నిన్న గండి పూడ్చమని తుమ్మల నాగేశ్వరరావు అధికారం మీద ఫైర్ అవుతాడు. ఉమ్, తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా కదా. ఉమ్, ఎక్కడ గండి ఉందో తుమ్మల నాగేశ్వరరావు తెలుసు కదా. ఉమ్, మరి ఒక మాట రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికీ అవుతుంది అంటాడు మాఫీ. ఉమ్, ఇంకొక మాట ఏమో ఈ రైతులే మాట్లాడుకోవాలని కౌలు రైతుల విషయంలో మాట్లాడతాడు. ఉమ్, రైతు అంటాడు పట్టా చేసుకుంటాడు. ఉమ్, పట్టా భూమిలోనికి రైతు మంది వస్తుంది, రైతు భరోసా వస్తుంది. కానీ ఉమ్, కౌలుదారికి ఎట్లా పోతుంది? అవును. అప్పుడేం చెప్పిండు, నేను కౌలుదారికి వేరే ఇస్తా, రైతు భరోసా రైతుకి వేరే ఇస్తా అన్నాడు. ఉమ్, ఇవాళ ఏం మాట మార్చిండు, ఉమ్, నువ్వు రైతును కౌలుదారే మాట్లాడుకోవాలని మళ్ళీ లింక్ పెడతాడు. ఉమ్, అంటే చేతగాని పోయి కౌలుదారుడు చేయడు ఇంకోసారిగా ఉమ్, ఇట్లా లింకులు పెట్టడం లేదు. అంటే ఉమ్, చేతగానాడు ఏం చేస్తాడంటే కౌలుకి 4 ఎకరాలు కౌలుకి ఇచ్చుకుంటాడు. ఉమ్, అయితే ఈ రైతు అంటాడు రైతు భరోసా వస్తుంది. ఉమ్, రైతు కౌలుదారు పోయి అడిగితే నువ్వు నాకు రైతు భరోసా ఇస్తే నేను కౌలు చేస్తా అంటాడు. ఉమ్, అంటే ఆ రైతు అంటాడు ఇస్తాడా? ఉమ్, ఆ భూమిని కోల్పోడా? ఉమ్, పట్టాదారు నుండికే రైతు భరోసా వస్తుంది. ఉమ్, నా భూమి పట్టాదారు మీద నాకు వస్తుంది రైతు బంధు, నీకు ఎదుగుతారా బాబు అంటే నువ్వు రైతు భరోసా ఇస్తేనే నేను కౌలు చేస్తాను అంటాడు. ఉమ్, అంటే ఈ లింక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ లింక్ వల్ల ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల ఉమ్, చేతగాని భూమి బీడై ఉంటుంది. ఉమ్, అంటే ఆ జీతం ఉండే పరిస్థితి కదా. ఇక ఉమ్. భూమిని బీడించుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికి ఫెయిల్ అయిపోయింది ఇక. ఫెయిల్ అయినట్టే కదా. ఉమ్, ఫెయిల్ అయింది, ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే. ఉమ్, జూన్ 15 వల్ల 15 కల్లా 5,000 ఇచ్చినా పర్వాలేదు. ఉమ్, కానీ ఇలా దసరా వరకు కూడా ఇస్తలేదు. ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయినాయి.